తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులకు తోడు వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్స్ నిండిపోయి క్యూ లైన్లు వెలుపల బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీడీ శ్రీవారి సేవకులతో విస్తృతంగా సహాయక చర్యలను కల్పిస్తుంది. తిరుమలలో పెరిగినటువంటి భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వారాంతం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు బాట గంగమ్మ గుడి వరకు కూడా వ్యాపించడం జరిగింది. మనము చూడొచ్చు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉన్న క్యూ లైన్ ఇది. దాదాపుగా 3 కిలోమీటర్లు సర్వదర్శనం క్యూ లైన్లు బాట గంగమ్మ గుడి వరకు కూడా వ్యాపించాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపుగా 24 గంటల సమయం పడుతుంది. అంటే ఇది వారాంతం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. వారాంతం కావడంతోనే ఇంతటి భక్తుల రద్దీ తిరుమలలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ S1తో శ్రీనివాస్, 10 TV, తిరుమల.